నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ అంటే అందరికీ సుపరిచితమే. ఇప్పటికీ కూడా తరగని అందంతో మెరిసిపోతున్న ఈ బ్యూటీ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఐశ్వర్య రాయ్ చదువుల్లో మెరిట్ స్టూడెంట్ గా ఉండేది. ఇక మొదట్లో డాక్టర్ కావాలని అనూహ్యంగా యాక్టర్ అయింది. ఐశ్వర్య రాయ్ హీరోయిన్ అవ్వడానికి ప్రధాన కారణం ఆమె చదువుకునే కాలేజీలోని ఇంగ్లీష్ ప్రొఫెసర్ అట. ఆయన ఫోటోగ్రాఫర్, జర్నలిస్ట్ కావడంతో ఐశ్వర్య రాయ్ని చూసి నువ్వు మంచి హీరోయిన్ అవుతావని మోడలింగ్ చేయమన్నారట. ఇక ఆయన చెప్పిన మాటలను విని మోడలింగ్లోకి అడుగుపెట్టి మొదట్లో మిస్ ఇండియా, ఆ తర్వాత మిస్ వరల్డ్గా ప్రపంచం మెచ్చిన అమ్మాయిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక అందాల పోటీల తర్వాత ఐశ్వర్య రాయ్కి బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పాలనే ఆశ పెరిగింది. ఇక బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈమెకు మొదట్లో మంచి గుర్తింపు రాలేదనే చెప్పొచ్చు. అలా కొన్ని సౌత్ మూవీస్లో యాక్ట్ చేసిన తర్వాత హిందీలో అడపాదడప మూవీస్ వచ్చేవే తప్ప స్టార్ హీరోస్తో మాత్రం ఈమెకు ఛాన్సులు వచ్చేవి కాదు. దీంతో ఇలా ఉంటే అవ్వదని ఐశ్వర్య రాయ్ తను బాలీవుడ్లో ఎదగాలంటే స్టార్ హీరో లేక స్టార్ డైరెక్టర్ సపోర్ట్ కావాలనుకుంది. అలా ఐశ్వర్య రాయ్ సినిమాల్లో ఎదగడం కోసం ఎవరితో డేట్ చేసింది, ఆ సెలబ్రిటీస్ ఎవరని తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక మొదట్లో ఓ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ సహాయంతో సల్మాన్ ఖాన్ని 1998లో ఐశ్వర్య రాయ్ ఒక పార్టీలో కలవడం, దీంతో వీరికి మంచి స్నేహం పెరగడంతో 1999లో హమ్ దిల్ దే చుకే సనమ్ మూవీకి హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్ని డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీకి సల్మాన్ ఖాన్ రికమెండ్ చేయడం జరిగింది. ఆ మూవీ షూటింగ్ జరుగుతున్నప్పుడే ఒకరితో ఒకరు ప్రేమలో పడడం, ఆ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవడంతో ఐశ్వర్య రాయ్కి బాలీవుడ్లో స్టార్డమ్ వచ్చి వరుస అవకాశాలు క్యూ కట్టాయి. ఇక ఆల్రెడీ సల్మాన్ ఖాన్ సోమి ఆలీ అనే అమ్మాయితో డేట్ చేస్తున్నప్పటికీ వీరిద్దరి విషయం తెలుసుకొని సోమి ఆలీ హార్ట్ బ్రేక్ అయి యుఎస్ఏకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్కి తన ఫ్యామిలీని పరిచయం చేయడం జరిగింది. కానీ ఐశ్వర్య రాయ్ ఫ్యామిలీకి మాత్రం సల్మాన్ ఖాన్ నచ్చలేదనే చెప్పొచ్చు. అయినా ఇదంతా పట్టించుకోకుండా వీరిద్దరూ లివింగ్ టుగెదర్ లో ఉన్నారు. ఇక సల్మాన్ ఖాన్ పెళ్లి కోసం ఐశ్వర్యకి ప్రపోజ్ చేసినప్పుడల్లా ఆమె మౌనంగానే ఉండేదట. ఎందుకంటే ఐశ్వర్య రాయ్కి సల్మాన్ ఖాన్ ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేనందువలన ఆమె సినిమాల్లో ఎదగడం కోసం సల్మాన్ ఖాన్ ని యూజ్ చేసుకుంటుందని సల్మాన్ ఖాన్ కి అప్పటి వరకు తెలియలేదు. ఇక అప్పుడే సల్మాన్ ఖాన్ సినిమా కెరియర్ కూడా చాలా డౌన్ అవ్వడంతో అప్పటికే బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన సుభాష్ గారితో ఐశ్వర్య రాయ్కి మంచి సన్నిహిత్యం ఏర్పడింది. అతను అప్పటికే తాల్ అనే మూవీని చేస్తుండడం, ఆల్రెడీ వేరే హీరోయిన్ ని సెలెక్ట్ చేసి ఉంటే ఐశ్వర్య రాయ్ తో పెరిగిన సన్నిహిత్యంతోనే ఆ హీరోయిన్ ని తొలగించి అందులో ఐశ్వర్య రాయ్ ని క్యాస్ట్ చేయడం జరిగింది. అలా వీరిద్దరూ చాలా క్లోజ్ గా ఉండడం చూసి అక్కడ షూటింగ్ సెట్ లో అందరూ గుసగుసలాడసాగారు. ఇక ఇలా నిదానంగా ఈ వార్త సల్మాన్ ఖాన్ చెవిలో కూడా పడింది. దీంతో సల్మాన్ ఖాన్ ఆ షూటింగ్ సెట్ కు వెళ్లి ఆ డైరెక్టర్ ని కొట్టి ఐశ్వర్యకి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఐశ్వర్య సల్మాన్ ఖాన్ తో మాట్లాడకుండా కొన్ని రోజులు ఉండడంతో సల్మాన్ ఖాన్ ఐశ్వర్య ఉంటున్న అపార్ట్మెంట్ కి వెళ్లి అర్ధరాత్రి తలుపులు దబాదబా బాదడం, అతని ఆవేశాన్ని అర్థం చేసుకున్న ఐశ్వర్య తలుపులు తీయలేదు. ఇక ఇటు సల్మాన్ ఖాన్ కూడా వెనక్కి తగ్గలేదు. అలా తెల్లవారుజామున 3 గంటల వరకు తలుపులని కొడుతూనే ఉన్నాడు. చేతిలోని చర్మం చిట్లి రక్తం కారుతున్నా తను వెనకడుగు వేయలేదు. ఎంత చెప్పినా ఐశ్వర్య తలుపులు తెరవకపోయేసరికి 10వ అంతస్తు నుండి దూకేస్తా అని బెదిరించడంతో ఆ తర్వాత డోర్ తీయడం జరిగింది. ఇక సల్మాన్ ఖాన్ మీద ఐశ్వర్య తండ్రి మరుసటి రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీరిద్దరూ కాంప్రమైజ్ అయినప్పటికీ ఆ గొడవలతో విసుగు చెందిన ఐశ్వర్య ఎలాగైనా సల్మాన్ ఖాన్ ని వదులుకోవాలంటే తను స్టార్ హీరోయిన్ గా ఎదగాలని అప్పటికే స్టార్ స్టేటస్ ఉన్న షారుఖ్ ఖాన్ తో మంచి ఫ్రెండ్షిప్ ని ఏర్పరచుకుంది. దీంతో చల్తే చల్తే షూటింగ్ సమయంలో ఐశ్వర్య షారుఖ్ ఖాన్ తో మళ్ళీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లాగే ఉండేది. ఈ విషయం సల్మాన్ ఖాన్ చెవిన పడడంతో ఆ మూవీ సెట్కి వెళ్ళి ఐశ్వర్యాని కొట్టి ఛాన్స్ల కోసం ఎవరితో పడితే వారితో మంచం ఎక్కుతావా అని అవమానించడంతో అడ్డొచ్చిన షారుఖ్ ఖాన్ ని నోటికొచ్చినట్టు తిట్టడం జరిగింది. దీంతో షారుఖ్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని ఆ మూవీ నుండి తీసేసి రాణి ముఖర్జీని క్యాస్ట్ చేయడం జరిగింది. అలా ఐశ్వర్య రాయ్ కారణంగానే కొన్ని సంవత్సరాలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మాట్లాడుకోకుండా ఉన్నారు. ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ ఐశ్వర్య రాయ్ని ఫిజికల్ గా, మెంటల్ గా, సెక్షువల్ గా టార్చర్ పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇక అప్పటికే హిందీ మూవీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ ని వదిలించుకోవాలనుకుంది. అలా ఐశ్వర్య రాయ్ సల్మాన్ ఖాన్ తో తమ 3 ఏళ్ల బంధానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఇక అప్పుడే యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వివేక్ ఓబ్రాయ్ తో క్యూ హోగయానే అనే మూవీని చేసింది. ఇక అప్పుడే వీరిద్దరికి మంచి అండర్స్టాండింగ్ రావడంతో వీరిద్దరూ డేట్ చేయడం మొదలెట్టారు. ఇక మీడియా వీరెక్కడికి వెళ్ళినా వెంటే ఉంటూ అన్ని యాక్టివిటీస్ ని టెలికాస్ట్ చేయడం,
దీంతో సల్మాన్ ఖాన్ వివేక్ ఓబ్రాయ్ కి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీంతో వివేక్ ఓబ్రాయ్ మీడియా ముందుకు వచ్చి సల్మాన్ ఖాన్ తనని బెదిరిస్తున్నాడని చెప్పడం, ఆల్రెడీ వివేక్ సినిమాగ్రాఫ్ పడిపోతుండడం చూసి ఐశ్వర్య రాయ్ తనకి బ్రేకప్ చెప్పింది. ఇక అప్పటికే అంటే 2000 నుండి అభిషేక్ బచ్చన్ తో మంచి సాన్నిధ్యాన్ని మెయింటైన్ చేసిన ఐశ్వర్య వీరిద్దరూ కలిసి కుచ్ నా కహో, ఉమ్రాజాన్, గురు అనే మూవీస్ ని చేశారు. కానీ అప్పటికే అభిషేక్ బచ్చన్ కి కరిష్మా కపూర్ తో ఎంగేజ్మెంట్ అయింది. ఇక ఐశ్వర్య రాయ్ అభిషేక్ ని వదులుకోకూడదని, ఎందుకంటే బాలీవుడ్ లో ఖాన్స్, కపూర్స్ అండ్ బచ్చన్ ఫ్యామిలీ మాటే నడుస్తుంది కాబట్టి ఐశ్వర్య రాయ్ కి ఖాన్స్, కపూర్స్ తో ఆల్రెడీ విభేదాలు ఉండడం, తను బాలీవుడ్ లో కొనసాగాలంటే అభిషేక్ బచ్చన్ తో పెళ్లి జరగడమే పరిష్కారమని అభిషేక్ కి ఐశ్వర్య రాయ్ తన ప్రేమని వ్యక్తం చేయడం జరిగింది. ఇక అప్పటికే ఐశ్వర్య అంటే క్రష్ లో ఉన్న అభిషేక్ కరిష్మాతో ఎంగేజ్మెంట్ ని బ్రేకప్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత కరిష్మా కోపంతో ఆల్రెడీ పెళ్ళై విడాకులైన సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇక వీరికి 2 పిల్లలు పుట్టాక అతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ని పెట్టుకోవడంతో అతనికి విడాకులు ఇచ్చేసింది. ఇదిలా ఉండగా ఐశ్వర్య రాయ్ని పెళ్లి చేసుకోవడానికి మొదట్లో అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఒప్పుకోలేదు. ఇందుకు కారణం ఐశ్వర్యకున్న అన్లిమిటెడ్ ఎఫ్ఐఆర్స్, కాంట్రవర్సీస్. అంతేకాకుండా ఐశ్వర్య ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన రోజుల్లో అమితాబ్ బచ్చన్ తో కొన్ని రోజులు డేట్ చేసిందనే వార్తలు అప్పట్లో కోడై కూశాయి. ఇదిలా ఉంటే అభిషేక్ బచ్చన్ పట్టు వదలని విక్రమార్కుల్లా ఉండడంతో వేరే దారి లేక అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ వీరిద్దరికి 2007లో పెళ్లి చేయడం జరిగింది. ఇక వీరి అన్యోన్య ప్రేమకు గాను 2000 సంవత్సరంలో ఆరాధ్య అనే కూతురు కూడా పుట్టింది. ఇక ఆ మధ్యలో హృతిక్ రోషన్ తో కూడా ఐశ్వర్య రాయ్ కొన్ని రోజులు డేట్ చేసిన లేడీస్ మ్యాన్ అయిన హృతిక్ రోషన్ ఇటు ఐశ్వర్య రాయ్ తో ఉంటూనే ఇంకోవైపు కంగనా రనౌత్ తో కూడా డేట్ చేయడంతో ఈమె అతనితో బ్రేకప్ చేసుకుంది. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ తన భర్త, కూతురుతో ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ మధ్యన కొన్ని మూవీస్ ని చేస్తూ అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. వీళ్ళే ఫ్రెండ్స్ ఐశ్వర్య రాయ్ డేట్ చేసిన కొంతమంది సెలబ్రిటీస్. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.